హైదరాబాద్ జనం ఇళ్లలో అన్నం వండుకోవడం మానేశారా? ఏంటి కిచెన్లు కూడా ఎత్తేశారా? పొయ్యిలో పుల్ల కూడా లేపడం లేదా? స్విగ్గీలో హైదరాబాదీలో ఆర్డర్ ఇచ్చిన బిర్యానీల సంఖ్య చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ఇక్కడ జనం ఎంత బిర్యానీ ప్రియులో ఒకటా రెండా సెకండ్కు 2.3 బిర్యానీలు లాగించేస్తున్నారు. ఏడాదికి 1,30,00,000 ఆర్డర్స్ ఒక్క స్విగ్గీలోనే బుక్ అయ్యాయి. ఇక మిగతా ఫుడ్ డెలివరీస్ యాప్స్ కూడా కలుపుకుంటే దీనికి రెట్టింపు అవుతుందేమో. నో డౌట్ హైదరాబాద్ ను ఇక ఎట్టి పరిస్థితుల్లో బిర్యానీ క్యాపిటల్ గా ప్రకటించాల్సిందే. ఎందుకంటే హైదరాబాదీలతో బిర్యానీకి ఉన్న బంధం అలాంటిది. మరి దేశంలో హైదరాబాద్ బిర్యానీకి ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇక్కడ నుంచి విదేశాల నుంచి కూడా టన్నుల కొద్దీ ఎగుమతి అవుతుంది. హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే చాలు ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ తింటారు. ప్రపంచంలో ఎన్ని వెరైటీలు ఉన్నా ఇక్కడ బిర్యానీకి ఉన్నంత టేస్ట్ మరెక్కడా రాదని అంటుంటారు. భారతీయులే కాదు విదేశీయులు కూడా ఇదే మాట ఒప్పుకుంటారు. ఒకప్పుడు భాగ్యనగరాన్ని పాలించిన కుతుబ్ షాహీల ద్వారా పర్షియా నుంచి వచ్చిన బిర్యానీ ఇక్కడి సంస్కృతిలో భాగంగా మారింది. ఇందులో ఉపయోగించే స్పైసెస్ వల్లే టేస్ట్ మరింత పెరుగుతుంది. సిటీలో 15,000కు పైగా రెస్టారెంట్లు బిర్యానీ రుచులను అందిస్తున్నాయి. వీటిలో నుంచి స్విగ్గీ, జొమాటో లాంటి అనేక ఫుడ్ డెలివరీ సంస్థలు జనానికి వేడివేడి టేస్టీ బిర్యానీలను అందిస్తున్నాయి. దేశంలో ప్రతి 5 బిర్యానీల్లో ఒకటి హైదరాబాద్ నుంచి అమ్ముడుపోయినట్టు స్విగ్గీ చెబుతోంది. సిటీలో ఏడాదిలో 13 మిలియన్ల బిర్యానీలు ఆర్డర్ తీసుకున్నట్లు తెలిపింది. అంటే సెకనుకు దాదాపు 2 బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నారు హైదరాబాదీలు. వెజిటబుల్ బిర్యానీ అసలు బిర్యానీయే కాదని అంటుంటారు నాన్ వెజ్ ప్రియులు. అందుకేనేమో ఈ 1,30,00,000 ఆర్డర్స్ లో ఎక్కువగా చికెన్ బిర్యానీయే అమ్ముడుపోయింది. ఆ తర్వాత వెజ్ బిర్యానీ సెకండ్ ప్లేస్ లో, చికెన్ దమ్, మటన్ బిర్యానీలు తర్వాత స్థాయిలో ఉన్నాయి. వీకెండ్, వీక్ డేస్ తేడా లేకుండా పగలు రాత్రులు కూడా బిర్యానీ ఆర్డర్స్ ఎక్కువగా ఉంటాయని స్విగ్గీ చెబుతోంది.